హాయ్ వీవర్స్, నేను మీ లక్ష్మిని. ఈరోజు ఈయన వస్తామంటే పల్లీలు కనపడ్డాయి అన్నమాట. వేరుశెనగలు, పచ్చి వేరుశెనగకాయలు అన్నమాట. అవి తీసుకొచ్చారు. వాటిని ఎర్ర మట్టి ఉందన్నమాట. బాగా శుభ్రంగా కడిగేసేసి చక్కగా ఉప్పేసి ఉడకబెట్టాను అన్నమాట. అవి ఇప్పుడు మేము తింటున్నాము. ఇలా తినిపిస్తే పిల్లలకి కానీ మనకు కానీ ప్రోటీన్స్ తొందరగా దొరుకుతాయి. ఎక్కువ నాన్ వెజ్లో కన్నా ఇలా ఈ వేరుశెనగ గుళ్ళో ఎక్కువ ప్రోటీన్స్ దొరుకుతాయి. కొన్ని విటమిన్స్, మినరల్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. అప్పుడప్పుడు మనకు రోడ్డు పక్కన కనపడినప్పుడు ఇవి తప్పకుండా కొనుక్కొని ఇలా ఉడకబెట్టుకొని తింటే చాలా మంచిది. ఫ్రై చేయటం కన్నా ఇలా పచ్చి ఉడకబెట్టుకొని తింటే చాలా మంచిది అన్నమాట. ఇప్పుడు మేము ఇవి తింటున్నాము. ఎక్కువగా పిల్లలు స్కూల్ నుంచి కానీ, ఇంటర్మీడియట్ పిల్లలు కాలేజ్ నుంచి కానీ ఇట్లా వచ్చినప్పుడు, ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఇలా ఉడకేసి స్నాక్స్ లాగా తింటే మంచిది టీ టైంలో. ఇక నేను తింటూ మా అమ్మాయికి కూడా పెట్టాల్సి వస్తుంది. మా అమ్మాయికి ఒలిసి పెడితేనే తినిద్ది ఆమె. ఈ మధ్య తినకోకుండానే వెళ్ళిపోతుంది స్కూల్కి, డైట్ లాగా ఫాలో అవుతా. మొన్న సిక్ అయిందనమాట. వైస్ ప్రిన్సిపాల్ పిలిచి చెప్పారు, చాలా వీక్గా ఉంది మీ అమ్మాయి, కొంచెం తినిపించండి అని. అప్పుడు చక్క పచ్చికాయలు తెచ్చుకొని కడుక్కొని ఉడకేసుకొని పిల్లలు పెద్దలు అందరూ తినండి. ఇలా తినిపిస్తున్నాను అనమాట. తినిపిస్తేనే తినిద్ది. మా అబ్బాయి ఇంకా స్కూల్ నుంచి రాలేదు. వస్తే వాడికి తినిపించాలి. పాపం టైం ఉండట్లేదు వాడికి అస్సలు. ఇంటర్మీడియట్ కదా, దానివల్ల పొద్దున్నే 8కి వెళ్ళి ఇంటికి వచ్చాక 6 అవుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చి నా కొడుకు ట్యూషన్స్ చెప్తాడు. పిల్లలకి మ్యాథ్స్ బాగా చెప్తాడు అనమాట. ఇట్లా ఎదిగే పిల్లలకి బాగా అవసరం ప్రోటీన్స్. మా ఇంట్లో కొంచెం నాన్ వెజ్ తక్కువే తింటాము, అందుకోసం ఈ ప్రోటీన్స్. తర్వాత వచ్చి మనం పిల్లలకి డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టొచ్చు కాదు, పెట్టాలి. నా వీడియో కనుక ఇంకెవరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. మళ్ళీ ఒక్క వీడియోతో మీ ముందుకు నేను వస్తాను. ఈలోపు మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.